ఐపీఎల్ కీలక దశకు చేరుతోంది. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ రేస్ కూడా ఆసక్తికరంగా మారింది. పరుగుల వేటలో కొందరు బ్యాటర్స్ తీవ్రంగా పోటీ పడుతున్నారు. లీగ్ దశలో 61 మ్యాచ్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు టాప్ 2 పొజిషన్లో సెటిల్ అయ్యారు. సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ 600 పరుగుల మార్కును టచ్ చేశారు. సీజన్లో నిలకడగా రాణిస్తున్న సాయి సుదర్శన్ 12 మ్యాచ్ల్లో 617 పరుగులు సాధించాడు. శుభ్మన్ గిల్ 12 మ్యాచ్ల్లో 601 పరుగులు కొట్టాడు. నువ్వా నేనా అన్నట్లుగా ఆరెంజ్ క్యాప్ రేస్లో దూసుకుపోతున్నారు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యశస్వి జైస్వాల్ ఆడిన తొలి 13 మ్యాచ్ల్లో 523 పరుగులు సాధించాడు. ముంబై ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సైతం తగ్గేదే లేదంటున్నాడు. ఈసారి టాప్ గేర్లో స్కై దూసుకుపోతున్నాడు. 12 మ్యాచ్ల్లో 510 పరుగులు సాధించాడు. 4వ స్థానంలో నిలిచాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 5వ స్థానంలో ఉన్నాడు. విరాట్ ఇప్పటివరకు 11 మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు. 505 పరుగులు సాధించాడు. ప్రస్తుత సీజన్లో కోహ్లీ ఖాతాలో 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టాప్ ప్లేస్లో ఉన్న సాయి సుదర్శన్ కంటే విరాట్ 112 పరుగులు వెనకబడి ఉన్నాడు. ఐపీఎల్ 18వ సీజన్ ఆరెంజ్ క్యాప్ రేస్లో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు బట్లర్ కూడా ఉన్నాడు. సీజన్ ఆరంభం నుంచి బట్లర్ నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 12 మ్యాచ్ల్లో 500 పరుగులు సాధించాడు. ఈసారి డీసీ స్టార్ ప్లేయర్ రాహుల్ కూడా తక్కువేమీ కాదు. ఏ పొజిషన్లో బ్యాటింగ్ చేసినా తన మార్కు చూపిస్తున్నాడు. ఇప్పటివరకు 11 మ్యాచ్ల్లో 493 పరుగులు సాధించాడు. పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభుసిమరాన్ సింగ్ సైతం దూకుడు చూపిస్తున్నాడు. 12 మ్యాచ్ల్లో 458 పరుగులు కొట్టాడు. ఆరెంజ్ క్యాప్ రేస్లో లక్నో సూపర్ జైంట్స్ ఆటగాడు నికోలస్ పూరన్ 9వ స్థానంలో ఉన్నాడు. పూరన్ ఇప్పటివరకు 12 మ్యాచ్ల్లో 455 పరుగులు చేశాడు. ఎల్ఎస్జీకే చెందిన మిచెల్ మార్ష్ టాప్ 10లో కంటిన్యూ అవుతున్నాడు. 11 మ్యాచ్ల్లో 443 పరుగులు కొట్టాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 12 మ్యాచ్ల్లో 435 పరుగులు సాధించాడు. పర్పుల్ క్యాప్ రేస్లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ టాప్లో ఉన్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ ఇప్పటివరకు 12 మ్యాచ్ల్లో 21 వికెట్లు దక్కించుకున్నాడు. ఆడిన తొలి 12 మ్యాచ్ల్లో సిఎస్కే బౌలర్ నూర్ అహ్మద్ 20 వికెట్లు తీశాడు. ఆర్సీబీ బౌలర్ హేజ్ల్వుడ్ 10 మ్యాచ్ల్లో 18 వికెట్లు దక్కించుకున్నాడు. ముంబై ఇండియన్స్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 12 మ్యాచ్ల్లో 18 వికెట్లు సొంతం చేసుకున్నాడు. 12 మ్యాచ్లు ఆడిన వరుణ్ చక్రవర్తి ఖాతాలో 17 వికెట్లున్నాయి. పంజాబ్ కింగ్స్ బౌలర్ హర్షదీప్ సింగ్, కేకేఆర్ బౌలర్ వైభవ్ అరోరా 16 వికెట్ల చొప్పున సాధించారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లు సాయి కిషోర్, సిరాజ్ 15 వికెట్ల చొప్పున సొంతం చేసుకున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ హర్షల్ పటేల్, కేకేఆర్ బౌలర్ హర్షిత్ రాణా ఖాతాలోనూ 15 వికెట్ల చొప్పున ఉన్నాయి.